వరంగల్ ఎల్కతుర్తిలో సిల్వర్ జూబ్లీ వేడుకల సభకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 10 లక్షల జనాభాతో 1500 ఎకరాల్లో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి కొత్త ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి అన్నది గులాబీ వ్యూహం. 10 లక్షల జనసమీకరణ లక్ష్యంగా వర్కౌట్ చేస్తున్నారు. సభ ఇతర అవసరాలకు దాదాపు 1500 ఎకరాల వరకు అవసరమని అంచనా వేశారు. చింతలపల్లి దామెర శివారులోని స్థలంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య రాకుండా రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత నెల 28నే పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలవుతున్న పోలీస్ యాక్ట్ పొడిగించడంతో సభకు పర్మిషన్ వస్తుందో రాదో అన్న టెన్షన్ కనిపించింది. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గులాబీ నేతలు కోర్టును ఆశ్రయించారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని, రైతుల నుంచి కూడా నో అబ్జెక్షన్ పత్రాలను తీసుకున్నామని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వ లాయర్ మాత్రం సభకు అనుమతి ఇవ్వడానికి ఇంకా కొన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని, ఇంటెలిజెన్స్ నివేదికతో పాటు శాంతి భద్రతల సమస్యలు, పార్కింగ్, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. ఇరు వర్గాల వాదనలో విన్న హైకోర్టు సభ అనుమతి విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. ప్రభుత్వానికి, వరంగల్ సిపికి ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్పై విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.